నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్య నిపుణులు, జ్యోతిష్య రత్న, అలానే జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మాంగదరావు గారు. నమస్తే అండి గురువు గారు. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురువు గారు, మనం పుట్టిన వెంటనే జాతకాలు చూపిస్తూ ఉంటారు, వివిధ రాశులలో జన్మిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా మేషరాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? అసలు మేషరాశి ప్రత్యేకత ఏంటి? జ్యోతిష్ శాస్త్రంలో మొట్టమొదటి రాశి మేషము. మేషము అంటే మేషం నుంచి మీనం వరకు 12 రాశులు ఉంటాయి. ఇది కాలపురుష తత్వము అంటారు. కాలపురుష తత్వము అంటే ఇప్పుడు మనము కాలపురుష స్వరూపమే. 12 రాశులు ప్రతి ఒక్క శరీరంలో ఉంటాయి. అంటే తల మేషం అయితే పాదాలు మీనరాశి. ప్రతి మనిషిలోనూ మన 12 రాశులు ఉంటాయి. ఓకే, ఇదే కాలపురుష తత్వము. ఈ మేషం అంటే తల, పాదాలంటే మీనరాశి, అది చివరి రాశి కాబట్టి ఈ కాలపురుష తత్వంలో మొట్టమొదటి రాశి మేషము. మేషము అంటే మన మహర్షులు ఆకాశంలో జూమ్ చేసి చూస్తే ఈ మేషరాశి ఒక మేక తలలాగా కనిపించింది. మేషం అంటే మేక అని అర్థం. మనిషి పుట్టేటప్పుడు బ్రీతింగ్ తీసుకుంటే ఫస్ట్ తలతో బయట వచ్చి శ్వాసను తీసుకుని జీవితం ప్రారంభిస్తాడు. ఈ మేషరాశి తలను సూచిస్తుంది. వీళ్లకు ఈ రాశి 30 డిగ్రీల పరిధిలో ఉంటుంది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఎరుపు, ధాన్యము, కందులు, కందిపప్పు. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకు మామూలుగా ఈ మేకలు ఉంటాయి కదా, మనం వెళ్తా చూడొచ్చు, అది దాన్ని ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటుంది. దాని వల్ల మిగిలిన వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ ఏముందో చూడవు, దాని ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటాయి. కొండలు ఎక్కేస్తాయి, గుట్టలు ఎక్కేస్తాయి, చెట్లు ఎక్కేస్తాయి, పుట్టలు ఎక్కేస్తాయి, పోతూనే ఉంటాయి. ముందు వెనకాల ఆలోచించవు, స్థిరత్వం ఉండదు. ముందు వెనక ఆలోచించవు, స్థిరత్వం ఉండదు, ఓపిక ఉండదు. ఈ మేషరాశి వల్ల పుట్టిన వాళ్ళకి కూడా స్థిరత్వం ఉండదు. వీళ్ళ నిర్ణయాలు మారుతూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఇది చరరాశి. చరము అంటే కదిలేది. వీళ్ళకు తలకు సంబంధించిన సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. హెడేక్ కానీ, హెయిర్ ఫాలింగ్ కానీ, చిన్నప్పుడు తలకు దెబ్బ తగలడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. తలకి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఈ రాశిలో వాళ్ళు ఎఫర్ట్ ఎక్కువ, రిజల్ట్ తక్కువ. సక్సెస్ కోసం లైఫ్ టైం పరుగులు తీస్తూనే ఉంటారు. ఎఫర్ట్. ఒకేసారి 5 పనులు చేయాలంటారు. ఒక పని చేయంటే చేయలేరు. ఒకేసారి 5 పనులు చేయమంటే ఆలోచిస్తారు. 10 కావాలంటే చెప్తారు ప్రాజెక్టులు. రిజల్ట్ మాత్రం ఉండదు, తక్కువ ఉంటుంది. వేరే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంటారు. వీళ్ళు చేసే ఎఫర్టు వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అయ్యో, మల్టీ టాలెంటెడ్గా ఉంటారు. మల్టీ టాలెంటెడ్ అంటే అది 5 పనులు ఒకేసారి చేస్తుంటే మల్టీ టాలెంట్ అయితేనే కదా. కానీ టాలెంట్ అయితే సమృద్ధిగా ఉంటుంది. వీళ్ళకుండే టాలెంట్ ఎవరికి ఉండదు. వీళ్ళు చేసే ఎఫర్ట్ ఎవరు చేయరు. అంటే ప్రయత్నాలు, వీళ్ళు ఇచ్చే సలహాలు ఎవరు, శత్రువు కూడా సలహా ఇస్తారు. వీళ్లకు ఒక ప్రత్యేకమైన విషయం ఏమంటే వీళ్ళు మేనరికంలో వివాహం చేసుకోకూడదు. మేషరాశిలో పుట్టిన వాళ్ళు మేనరిక వివాహం, మేనత్త కూతుర్ని కానీ మేనమామ కూతుర్ని కానీ దగ్గర బంధువులు చేసుకోకూడదు. బంధుత్వంలో పనికిరాదు. అమ్మాయి పుట్టిన మేనత్త కొడుకుని, మేనమామ కొడుకుని దగ్గర బంధువులు చేసుకోకూడదు. లైఫ్ ఫెయిల్యూర్ అయిపోతుంది. అదేవిధంగా ప్రేమ వివాహం కూడా చేసుకోకూడదు. లవ్ మ్యారేజ్ సెట్ అవ్వదు, బంధుత్వం సెట్ అవ్వదు. కొత్త సంబంధమే పెళ్లి చేసుకోవాలి. కాస్త వయసు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే బెటరు. 25 క్రాస్ అయిన తర్వాతనే వీళ్ళకి ఎక్కువ పెళ్లిళ్ళు అవుతాయి కూడా. ఆ లోపు చేసుకుంటే కూడా సమస్యలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకు మ్యారిటల్ లైఫ్లో. ఎందుకు మనం తొందరపడి పెళ్లి చేసుకున్నాము అని బాధపడే వాళ్ళు ఈ మేషరాశిలో ఉంటారు. ఇది వీళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. అదేవిధంగా ఈ మేషము అంటే ఒక కొండ, ఒక పర్వతం అని అర్థము. కాబట్టి కుజుడు దీనికి అధిష్టాన దేవత, అంటే రాశికి అధిపతి. ఈ కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి పర్వతం పైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి దర్శనం చేసుకుంటూ ఉండాలి వీళ్ళు కంపల్సరీ. అప్పుడు వీళ్ళకు నెగటివిటీస్ తగ్గి పాజిటివిటీస్ పెరుగుతాయి. అదేవిధంగా వీళ్ళు పాదాలు శుభ్రంగా పెట్టుకుంటారు. అసలు వీళ్ళు ఇలా తిరుగుతూ ఉంటే వీళ్ళకి ఎప్పుడు పాదాలే కదా ఇదవుతాయి, శ్రమ ఉంటుంది. పాదాలు కూడా వీక్గా ఉంటాయి వీళ్ళకు. మేక శరీరం ఎంత ఉన్నా కానీ కాళ్ళు అయితే సన్నగా ఉంటాయి. వీళ్ళు పాదాలంటే 12వ రాశి పాదాలు సూచిస్తుందని చెప్పాను నేను. మీనరాశి జలరాశి. మీనం అంటే జలరాశి, అంటే నీళ్లతో ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి. వీళ్ళకు పాదాలు ఎందుకు శుభ్రం చేసుకోమనంటే వీళ్ళకు బాధకాధిపతి శనేశ్వరుడు. వీళ్ళని బాధ పెట్టే గ్రహము శనేశ్వరుడు. శనేశ్వరుడు అంటేనే కాళ్ళు కానీ శుభ్రం పెట్టుకుంటే బాధలు పెరుగుతాయి. ఏ గ్రహం బాధ పెడుతుంది? శనేశ్వరుడు. శనేశ్వరుడు అంటే కాళ్ళు. కాబట్టి 12వ రాశి పాదాలు సూచిస్తుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడు పాదాలు శుభ్రంగా పెట్టుకోవడం, మంచి చెప్పులు వేసుకోవడం మంచిది.
చాలా మంది అరిగిపోయిన చెప్పులు వేసుకుంటూ ఉంటారు. తెగిన తర్వాత పారేయాలి, కుట్టించుకుని మళ్ళీ వేసుకోకూడదు. ఒకవేళ చెప్పులు దారిపోయితే బాధ పోయిందనుకోవాలంతే. ఇది వీళ్ళు చేసుకోవాల్సినటువంటిది. కాబట్టి వీళ్ళు చిన్నప్పుడే మాట ఇచ్చేస్తారు తల్లిదండ్రులు. మా అమ్మాయి పుట్టింది కదా, మీ అబ్బాయికని మాట ఇచ్చుకోవడము. ఈ మేషరాశి ఇవంతా చూసుకోరు. చిన్నప్పుడు మాట ఇచ్చారని ఇప్పుడు ఆ అమ్మాయి ఐఏఎస్ చదువుతుంది, ఈ అబ్బాయి వ్యవసాయం చేస్తుంటాడు. ఈ అమ్మాయి ఐఏఎస్ అయినాక ఇచ్చిన మాట కట్టుబడి వ్యవసాయం చేసే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. అప్పుడు లైఫ్ ఎలా ఉంటుంది? తనతో ఈక్వల్గా చదువుకున్నటువంటి స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తిని ఇష్టపడినా పెళ్లి చేసుకోలేదు. ఇట్లా ఉంటుంది కాంబినేషను. అంటే వీళ్ళకి అభిరుచులు కలవు. బంధుత్వాలు చేసుకుంటే, వివాహం చేసుకుంటే బాగా ఉన్నట్లు, సంతోషంగా ఉన్నట్లు, ఐకమత్యంగా ఉన్నట్లు, అన్ని నట్లు బోట్లు అదేం ఉండదు. కానీ నిజంగా రియల్ లైఫ్లో అయితే అదేం ఉండదు. వాళ్ళు సంతోషం ఉండదు. బయట పార్వతీ పరమేశ్వరులాగా వస్తారు, ఇంట్లోకి పోతే ఉత్తరం ఒకరు దక్షిణం ఒకరు ఉంటారు. ఇవి నాలుగు గోడల మధ్యలో వీళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు. కాబట్టి ఇవి పాతకాలంలో జరుగుతున్నప్పుడు ఇప్పుడు చేయకూడదు. జ్యోతిష విజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చింది. అందరూ జాతకాలు చూసుకునేటువంటి అప్డేట్ అయిపోయారు. ఇప్పుడు మేషరాశి వాళ్ళు మేనరికంలో కానీ బంధుత్వంలో కానీ లవ్ మ్యారేజ్ కూడా చేసుకోకూడదు. వీళ్ళ లవ్ ఫెయిల్యూర్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది వీళ్ళకు. వీళ్ళు ఏం చేస్తారో, అబ్బాయి కానీ ఒక అమ్మాయి ఇష్టపడి మళ్ళీ తను రిజెక్ట్ చేస్తే ఆ నెలకు సపరేట్ వెళ్ళిపోతారు, మన పని మనం చూసుకుందాము. అదే అమ్మాయి కూడా అట్లే ఫీల్ అవుతుంది. అంటే వీళ్ళు చరరాశి కాబట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయి. కాబట్టి సీరియస్గా ప్రేమల్లోకి పడకూడదు. వీళ్ళు పడరు కూడా ఏమో కదా, ఈ రాశి పెద్దగా పడరు. వీళ్ళు ఏదో సాధించాలి, ప్రపంచంలోకే ఒక స్థాయికి వెళ్ళాలనే ప్రయత్నాలు ఎక్కువ చేస్తారు. వీళ్ళు యాంటర్ప్రెన్యూర్స్ అవుతారు లైఫ్లో. అది చాలా టైం పడుతుంది. అప్పటి వరకు వీళ్ళు ఫెయిల్యూర్సే చూస్తారు. ఇన్ని ఫెయిల్యూర్స్ చేసినప్పుడు సక్సెస్ అయితే ఒకటే ఉంటుంది కదా, ఫెయిల్యూర్స్ 100 ఉంటాయి, సక్సెస్ ఒకటే ఉంటుంది. ఆ సక్సెస్ వచ్చే వరకు పోరాడాల్సిందే. అందులో శనేశ్వరుడే వీళ్ళ కర్మకారకుడు కాబట్టి వీళ్ళకి అంత ఈజీగా సక్సెస్ ఇవ్వడు. తిరుగుగా నువ్వు తిరగడం నాకు ఇష్టం అని చెప్పి కాళ్ళు అలసి వెళ్ళి తిప్పుతాడు. కానీ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులైనా పరిహారం అయితే ఉంటుందిగా. అదే చెప్తున్నా కదా, పర్వతం పైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య కరావలమ స్తోత్రం చదవడము లాంటివి చేయాలి. అదే వీళ్ళకి బాధకాధిపతి శనేశ్వరుడు, చెప్పులు దానంగా ఇవ్వచ్చు. ఏదైతే బాధ పెడుతుందో దాన్ని దానంగా ఇవ్వాలి, ఏది సుఖపెడుతుందో దాన్ని స్వీకరించాలి. కాబట్టి బ్లాక్ రిలేటెడ్, బ్లూ రిలేటెడ్ కలర్స్ ధరించకూడదు. నువ్వులు అంటే నల్ల నువ్వులు ఉంటాయి కదా, దాంతో స్నాక్స్ తినకూడదు. శనివారం తినకూడదు, ఈ రోజు మాత్రమే తినకూడదు అని ఉంటుంది. అంటే సింపుల్గా తీసుకోవాలి, తినకుండా ఉండలేము. ఇదే నాకు హాట్ ఫేవరెట్ ఫుడ్, నాకు ఇష్టమైంది, ఇది లేకపోతే నేను చెవి కోసుకుంటానే విధంగా తినకూడదు. అదేవిధంగా శనేశ్వరుడు బాధిస్తాడు కదా, శనేశ్వరుడు బాధిస్తాడు కాబట్టి శనికి సంబంధించిన కలర్ బ్లాక్ కదా, శనివారం రోజు ఒక బ్లాక్ కలర్ రిబ్బన్ తీసుకుని ముక్కలు కత్తిరించి నీళ్ళలో కలపచ్చు, నీళ్ళల్లో వాటర్లో కలపచ్చు. నల్ల బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గులు పారే నీటిలో వదలచ్చు. ఓకే. శనివారం రోజుది. శనేశ్వరుడు అంటే ఆయన ఆయుధం చీపురు కట్టలు శనివారం రోజు శివాలయానికి గిఫ్ట్గా ఇవ్వచ్చు. అంటే ఇవన్నీ ఇలా ఇస్తూ ఉంటే దానివల్ల వచ్చేటువంటి తడబాటు తగ్గుతూ వస్తుంది. కాబట్టి శనివారం రోజు ముఖ్యమైనటువంటి పనులు చేయకూడదు. శనివారం రోజు వివాహ ముహూర్తం పెట్టుకోవడము, శనివారం రోజు జాబ్లో జాయిన్ కావడము, రాజకీయ నాయకులు శనివారం రోజు ప్రమాణ స్వీకారం చేయడము, ఇటడం చేస్తే అవి భంగం అవుతాయి. దాంట్లో బాధ అంటే శనేశ్వరుడు ఎప్పుడు కూడా. మరి ఏ రోజు మంచిది? వీళ్ళకు గురువారం మంచిది, మంగళవారం మంచిది, ఆదివారం మంచిది. ఆదివారము, మంగళవారము, గురువారం మంచిది. ఏ పని చేయాలన్నా ఈ 3 రోజుల్లోనే చేసుకోవచ్చు. సాధారణంగా ఏ రంగు వస్త్రాలు ధరిస్తే మంచిది? ఎరుపు, రెడ్ రిలేటెడ్, ఎల్లో రిలేటెడ్, ఆరెంజ్ వైట్, మెరుస్తున్న వైట్. ఆ వైట్ కూడా లాయర్ వైట్, ఎమ్మెల్యే వైట్, మినిస్టర్ వైట్ అంటారు. వాళ్ళు మెరుస్తుంటాయి ఆ వైట్ కలర్ చూసి. మామూలుగా సాధారణంగా వైట్ కలర్ ఉంటే చంద్రుడు, అది మెరిసిందంటే రవి లేదా శుక్రుడు వస్తారు. రాజకీయ నాయకులంతా వైట్ అండ్ వైట్ వేస్తారు కదా, అవును, వైట్ అండ్ వైట్ వాళ్ళు లుక్ వస్తారు. అటువంటి కలర్స్ యూజ్ చేయొచ్చు. అసలు ఈ పని వీళ్ళు అస్సలు చేయకూడదు అలాంటిది ఏమైనా ఉంటుందా? అస్సలు చేయకూడదు అంటే శనివారం రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు, లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు, అస్సలు లవ్ మ్యారేజ్ చేయకూడదు, బంధుత్వానికి జోరికి వెళ్ళకూడదు. వివాహ విషయం చాలా ఇంపార్టెంట్. మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు పెళ్లి కాలేదో అని బాధపడుతుంటారు, అయిన తాక ఎందుకు చేసుకున్నాము అని బాధపడేదానికన్నా ఈ సెక్టర్లో వెళ్ళకపోవడం బెటర్. అస్సలు వెళ్ళకూడని విషయాలు ఇవే. కాబట్టి ఇంకోటి ఏమంటే వీళ్ళు ఎక్కువగా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంటారు, వీళ్ళు వేరే వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ కంపెనీలు చేరితే ఆ కంపెనీకి డెవలప్ అయ్యేదానికి మళ్ళీ సలహాలు ఇస్తారు. నీ వర్కే నువ్వు చేసుకో, మాకు సలహాలు ఇచ్చేది నువ్వు లేవు, నువ్వు బయట పోని తరిమేస్తారు.
అట్లా కూడా ఉద్యోగాలు పోగొట్టుకుంటారు వీళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే గురువుగారు, మేషరాశి ప్రత్యేకతలు, లక్షణాలు, అస్సలకి ఏం చేయకూడదు చాలా వివరంగా తెలియజేశారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.